వెల్కమ్ బ్యాక్ టు ద తెలుగు లూట్ మనీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇక్కడ చూడొచ్చు, నిన్న నేను ఒక వెబ్సైట్ గురించి చెప్పాను. ఆ వెబ్సైట్లో ఏ విధంగా సింపుల్గా ఎర్నింగ్ అనేది చేసుకోవాలనేది మాత్రం నేను వీడియోలో వచ్చేసి మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం అయితే జరిగింది. అలాగే ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ని చూసినట్టయితే మర్చిపోకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కొన్ని లూట్స్ అనేవి ఉంటాయి, మంచి మంచి లూట్స్ వచ్చేసి మన ఛానల్లో చెప్పడం అయితే జరుగుతుంది. కొత్త ఛానల్ కాబట్టి మన ఛానల్ని అయితే కొద్దింత సపోర్ట్ అయితే చేయండి. అంతకంటే ముందుగాల ఈరోజు నేను ఒక మంచి వెబ్సైట్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఈ వెబ్సైట్లో వచ్చేసి నేను లైవ్లో మీ ముందనే విత్డ్రా అయితే చేస్తాను. ఏ విధంగా ఎర్నింగ్ అనేది చేసుకోవాలనేది కూడా చెప్తాను. వీడియోని మీరు లాస్ట్ వరకు అయితే చూడండి. ఇక్కడ నేను వెబ్సైట్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో వదిలాను, దాని మీద క్లిక్ అనేది చేసుకోండి. క్లిక్ అనేది చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి రిజిస్టర్ నౌ అని ఉంటుంది. ఇక్కడ చూడండి క్రియేట్ అకౌంట్ అని ఉంది. ఇక్కడ అకౌంట్ కాడ మీ ఫోన్ నెంబర్ అయితే ఇవ్వండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ చూడండి వెరిఫికేషన్ కోడ్ అని ఉందా, దీని మీద క్లిక్ అనేది చేయడంతోనే మీకు ఒక వెరిఫికేషన్ కోడ్ అయితే రావడం అయితే జరుగుతుంది. వెరిఫికేషన్ కోడ్ వచ్చిన తర్వాత అక్కడ కోడ్ అనేది ఎంటర్ అనేది చేయండి. ఎంటర్ అనేది చేసిన తర్వాత అక్కడ లాగిన్ పాస్వర్డ్ అనేది పెట్టుకోండి. ఆ తర్వాత రిజిస్టర్ పైన క్లిక్ అనేది చేసుకోవడంతోనే అకౌంట్ అనేది క్రియేట్ అనేది చేసుకుంటారు. ఈ విధంగానే సింపుల్గా అయితే ఈ వెబ్సైట్లో రిజిస్టర్ ప్రాసెసింగ్ అనేది కంప్లీట్ అయితే చేసేసుకోండి. ఇక్కడ మీరు చూడొచ్చు వెబ్సైట్లో రిజిస్టర్ ప్రాసెసింగ్ అనేది కంప్లీట్ అనేది చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ప్లాన్స్ అయితే ఉండడం అయితే జరిగింది, అంటే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అయితే ఉండడం అయితే జరిగింది. ఈ ప్లాన్స్ వివరాలు వచ్చేసి మీకు వీడియోలో చెప్తాను, మీరైతే వినండి. ఇక్కడ స్టేబుల్ అని ఉంది. ఆ తర్వాత ఇక్కడ సెకండ్ లైన్లో మనకు వెల్ఫేర్ అని ఉంది, యాక్టివేట్ అని ఉంది. ఇక్కడ 3 రకాలుగా ప్లాన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మినిమం ప్లానింగ్ అమౌంట్ వచ్చేసి ఇక్కడ చూడండి 397 రూపాయలు కనుక మనం ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే డైలీ ఇన్కమ్ వచ్చేసి చూడండి మనకి ఇక్కడ ఎంత ఇస్తున్నారంటే 174 రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ప్లాన్ వచ్చేసి మనకు ఎన్ని రోజులు వర్క్ అవుతుందంటే ఇక్కడ మీరే చూడండి 35 రోజులు అయితే వర్క్ కావడం అయితే జరుగుతుంది. టోటల్ ఇన్కమ్ వచ్చేసి చూడండి 6113 రూపాయలు అయితే సంపాదించుకుంటాం. ఫస్ట్ ప్లాన్ వచ్చేసి ఈ విధంగా ఉండడం అయితే జరిగింది. ఆ తర్వాత సెకండ్ ప్లాన్లోకి వెళ్తే ఇక్కడ చూడండి 1550 రూపాయల ప్లానింగ్ ఉంది. డైలీ ఇన్కమ్ వచ్చేసి చూడండి ఇక్కడ 685 రూపాయలతోనైతే మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. ప్లాన్ వచ్చేసి 35 రోజులు అయితే మనకు వర్క్ కావడం అయితే జరుగుతుంది. టోటల్ ఇన్కమ్ వచ్చేసి చూడండి 23,977 రూపాయలు అయితే సంపాదించుకుంటాం. ఆ తర్వాత 5,057 రూపాయల ప్లానింగ్ ఉంది. ప్లాన్ వచ్చేసి 35 రోజులు వర్క్ కావడం అయితే జరుగుతుంది. డైలీ ఇన్కమ్ వచ్చేసి చూడండి 2,275 రూపాయలు అయితే సంపాదించుకుంటాం. టోటల్ ఇన్కమ్ వచ్చేసి ఇక్కడ మీరే చూడండి 79,647 రూపాయలు అయితే సంపాదించుకుంటాం. ఈ విధంగా అయితే మనకి ఇక్కడ స్టేబుల్ ప్లాన్స్లలో ఉండడం అయితే జరిగింది. ఇక్కడ సెకండ్ లైన్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ 390 రూపాయలు కనుక మనం ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇక్కడ ప్లాన్ వచ్చేసి మనకు 5 రోజులు వర్క్ కావడం అయితే జరుగుతుంది. ఇక్కడ డైలీ ఇన్కమ్ వచ్చేసి 190 రూపాయలు అయితే సంపాదించుకుంటాం. టోటల్ ఇన్కమ్ వచ్చేసి చూడండి 952 రూపాయలు అయితే సంపాదించుకుంటాం. ఆ తర్వాత 1557 రూపాయల ప్లానింగ్ ఉంది. ప్లాన్ వచ్చేసి 3 రోజులు వర్క్ కావడం అయితే జరుగుతుంది. డైలీ ఇన్కమ్ వచ్చేసి చూడండి 778 రూపాయలు అయితే సంపాదించుకుంటాం. టోటల్ ఇన్కమ్ వచ్చేసి 3 రోజులలో 2,335 రూపాయలు అయితే సంపాదించుకుంటాం. ఆ తర్వాత 5,057 రూపాయల ప్లానింగ్ ఉంది. ప్లాన్ వచ్చేసి చూడండి 3 రోజులు అయితే మనకు వర్క్ కావడం అయితే జరుగుతుంది. డైలీ ఇన్కమ్ వచ్చేసి చూడండి 2,528 రూపాయలు అయితే సంపాదించుకుంటాం. టోటల్ ఇన్కమ్ వచ్చేసి చూడండి 7,585 రూపాయలు అయితే సంపాదించుకోవడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మనకి ఇక్కడ సెకండ్ లైన్లో ప్లాన్స్ వచ్చేసి ఈ రకంగా అయితే ఉండడం అయితే జరిగింది. ఆ తర్వాత ఇక్కడ నెక్స్ట్ లైన్లో మనకు టాస్క్ అని ఉంది. ఇక్కడ మనకు టాస్క్లు అనేవి ఇవ్వడం అయితే జరుగుతుంది. డైలీ వచ్చేసి ఈ టాస్క్లు వచ్చేసి కంప్లీట్ అనేది చేసినందుకు కూడా మనీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. 5గురు కనుక మీరు ఇన్వైట్ అనేది చేసి అతను వచ్చేసి యాక్టివేట్ అనేది చేసుకుంటే ఎక్స్ట్రాగా 100 రూపీస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత చూడండి 30 మందిని కనుక మనం ఇందులో ఇన్వైట్ అనేది చేసి అతను వచ్చేసి యాక్టివేట్ అనేది చేసుకుంటే ఇక్కడ 200 రూపీస్, ఆ తర్వాత 1000 రూపీస్
ఈ విధంగా అయితే టార్గెట్ అనేది రీచ్ అనేది అవుతూ ఉంటా అంటే మనకి ఇక్కడ ఇన్కమ్ కూడా రావడం అయితే జరుగుతుంది. తర్వాత షేర్ అని ఉంది, దీంట్లోకి వచ్చేసేయండి. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఇన్వైట్ అనేది చేసినందుకు మనకు మనీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి మీరు ఇన్వైట్ అనేది చేస్తారు చూడండి, అతనికి వచ్చేసి మీకు వచ్చేసి 100 రూపీస్ వచ్చేసి రివార్డ్ క్యాష్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత మనకి ఇక్కడ లెవెల్ 3 ఇన్కమ్ అయితే రావడం అయితే జరుగుతుంది. లెవెల్ 1లో 32%, లెవెల్ 2లో 2%, లెవెల్ 3లో 1%. ఈ విధంగా మనకి ఇక్కడ రిఫర్ ఇన్కమ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ చూడండి కాపీ అండ్ షేర్ అని ఉందా, దీని మీద క్లిక్ అనేది చేయండి. మీ ఇన్విటేషన్ లింక్ అనేది కాపీ అనేది చేసుకోండి. మీ ఇన్విటేషన్ లింక్తో ఎవరైనా జాయిన్ అయితే మీకు ఇక్కడ లెవెల్ 3 ఇన్కమ్ పోను ఎక్స్ట్రాగా 100 రూపీస్ రివార్డ్ కమిషన్ కూడా రావడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత ఇందులో బ్యాంకుకి వచ్చేసి ఏ విధంగా విత్డ్రా అనేది చేసుకోవాలో కూడా చెప్తాను, మీరు మాత్రం ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఇందులో మనీ వచ్చేసి ఏ విధంగా రీఛార్జ్ అనేది చేయాలనేది కూడా చెప్తాను, మీరు మాత్రం జాగ్రత్తగా ఇవ్వనండి. ఇక్కడ మై సెక్షన్లోకి వచ్చేసేయండి. ఇక్కడ డిపాజిట్ అని ఉంది, దీంట్లోకి వచ్చేసేయండి. మినిమం ప్లానింగ్ అమౌంట్ వచ్చేసి మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి, అమౌంట్ కూడా సెలెక్ట్ అనేది చేసుకోండి. సెలెక్ట్ అనేది చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి డిపాజిట్ అని ఉందా, దీంట్లోకి వచ్చేసేయండి. ఇక్కడ నుంచి వెళ్ళి మనం పేమెంట్ అనేది కన్ఫామ్గా సెండింగ్ అయితే చేయాలి. పేటిఎం ఉంది, ఫోన్పే ఉంది, గూగుల్ పే ఉంది, అదర్ ఆప్షన్ ఉండడం అయితే జరిగింది. ఇక్కడ నుంచి అలానే పేమెంట్ అనేది సెండ్ చేసిన తర్వాత ఒక 1 మినిట్ లోపు మన అకౌంట్లో మనీ అనేది క్రియేట్ కావడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మీరు ఇందులో మనీ అనేది రీఛార్జ్ అనేది చేసుకోవాలి. ఆ తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. ఏ విధంగా విత్డ్రా అనేది చేయాలనేది కూడా చెప్తాను. నా అకౌంట్లో చూడొచ్చు 286 రూపాయలు అయితే ఉండడం అయితే జరిగింది. ఇప్పుడు ఈ మనీని వచ్చేసి మీ ముందనే లైవ్లో అయితే విత్డ్రా అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనం బ్యాంకుకు విత్డ్రా అనేది చేయాలంటే మీరు ముందుగా వచ్చేసి ఇక్కడ మీ బ్యాంక్ లింక్ అనేది చేసుకోవాలి. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ అని ఉందా, దీంట్లోకి వచ్చేసేయండి. ఇక్కడ చూడండి ఫస్ట్ వచ్చేసి మీరు వచ్చేసి బ్యాంక్ ఐఎఫ్ఎస్ కోడ్ నెంబర్ ఇవ్వండి. ఆ తర్వాత మీ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వండి. ఆ తర్వాత మీ ఫుల్ నేమ్ ఇచ్చేసేయండి. ఇక్కడ మాత్రం మీ టేర్ పాస్వర్డ్ వచ్చేసి ఇక్కడ సెట్టింగ్ అనేది చేసుకోండి. ఇక్కడ యాడ్ మీద క్లిక్ అనేది చేయడంతో ఇక్కడ మీరు బ్యాంక్ లింక్ అనేది చేసుకుంటారు. లింక్ అనేది చేసుకున్న తర్వాత ఇక్కడ విత్డ్రా ఆప్షన్ ఉందా, దీంట్లోకి వచ్చేసేయండి. ఇక్కడ చూడండి నా బ్యాంక్ డీటెయిల్స్ వచ్చేసి ఇక్కడ షో అయితే అవ్వడం అయితే జరిగింది. నా అకౌంట్లో 286 రూపాయలు అయితే ఉండడం అయితే జరిగింది. ఇక్కడ విత్డ్రా అమౌంట్ కాడ నేను అమౌంట్ అయితే ఎంటర్ అనేది చేసుకుంటున్నాను. 286 రూపాయలు వచ్చేసి నేను ఇక్కడ విత్డ్రా అమౌంట్ కాడ అమౌంట్ అనేది ఎంటర్ అనేది చేసుకున్న తర్వాత ఇక్కడ ట్రేడ్ పాస్వర్డ్ వచ్చేసి ఎంటర్ అనేది చేయమంటున్నారు. నేను పాస్వర్డ్ వచ్చేసి ఎంటర్ అయితే చేసుకోవడం అయితే జరుగుతుంది. వచ్చేసి ఇక్కడ ఎంటర్ అనేది చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి విత్డ్రా బటన్ మీద క్లిక్ అనేది చేశాను. ఇక్కడ విత్డ్రా అప్లికేషన్ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్ అయితే రావడం అయితే జరిగింది. డన్ మీద క్లిక్ అనేది చేశాను. ఇప్పుడు నా బ్యాలెన్స్లో కూడా మనీ అయితే మనకు విత్డ్రా అయితే అయిపోవడం అయితే జరిగింది. ఇక్కడ చూడండి విత్డ్రా అని ఉందా, దీంట్లోకి వచ్చేస్తున్నాను. ఇక్కడ విత్డ్రా రికార్డ్స్ అని ఉంది, దీంట్లోకి వచ్చేస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు నేను మీ ముందనే 286 రూపాయలు వచ్చేసి విత్డ్రా అయితే చేయడం అయితే జరిగింది. పేమెంట్ వచ్చేసి పెండింగ్లో పడడం అయితే జరిగింది. టైం చూడండి, డేట్ కూడా చూసుకోవచ్చు. ఈ విధంగా మనం ఇందులో వెబ్సైట్ నుంచి అయితే ఈ విధంగా ఎర్నింగ్ అనేది చేసుకొని మన బ్యాంకుకి అయితే విత్డ్రా అయితే చేసుకోవచ్చు. పేమెంట్ వచ్చేసి మనకు వితిన్ 1 మినిట్లో కానీ 1 అవర్లో కానీ మన బ్యాంకుకి అయితే రిసీవ్ కావడం అయితే జరుగుతుంది. ఇలాంటి మంచి లూట్స్ వెబ్సైట్స్ వచ్చేసి మన ఛానల్లో చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు మన ఛానల్ని సపోర్ట్ అనేది చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. కొంతమందికి ఈ వీడియోని కూడా షేర్ అనేది చేయండి. బాయ్.